4500 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత కులగన జరగాలి అనేది ఆలోచన వారికి వచ్చింది. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అది అట్టడుగున ప్రజానీకానికి న్యాయం జరగాలని పార్లమెంటు లోపల మాట్లాడిండు, పార్లమెంటు బయట మాట్లాడిండు. 90% ఉన్న జనాభాకు అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుందని ఉద్యోగాలలో కానీ పదవులలో కానీ ఆయనకు ఆలోచన వచ్చింది. అదే ఆలోచనను ఇవాళ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కులగన జరగాలనే ఆలోచనతో అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అదేవిధంగా కేబినెట్లో నిర్ణయం తీసుకొని కులగన పూర్తిగా జరిగింది. కొందరికి కొన్ని అపోహలు ఉన్నాయి, దానికి మన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి జవాబు ఇస్తాడు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఇవాళ సూర్యాపేటలో బీసీ సభ ఏది బీసీల జరిగిన అన్యాయాన్ని మేము న్యాయం చేస్తున్నాం, 42% మేము రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ రోజు సిద్ధరామయ్య కూడా వచ్చారు. ఇవాళ నేను అడుగుతున్న మా మిత్రులందరినీ కూడా కోరుతున్న ఏంటంటే కొందరు పని కట్టుకొని ఇది ఏదో జరగబోదు అనే ఆలోచనలు ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారి సందేశం కింది దానికి పోయి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా జరగలే, ఈ రాష్ట్రంలో కులగన జరిగింది, దానికి 42% రేపు లోకల్ బాడీలో పంచాయతీలలో రిజర్వేషన్ నేను అమలు చేస్తా అన్నప్పుడు దాంతోపాటు రాహుల్ గాంధీ గారిని ఏది సూర్యాపేటలో అదేవిధంగా మందకృష్ణ మాదిగ ఏదైతే మాదిగలకు న్యాయం జరగాలి, ఏబిసిడి జరగాలి అని ఆలోచన చేశారు. దానికి సుప్రీంకోర్టు కూడా ఏది ఒప్పుకున్నది, కానీ దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు ఏది గజ్వేల్కి రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అందుకే నా ఉద్దేశంలో ఓబీసీల గురించి ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే నంబర్ 1 నేను ఇవాళ చెప్పుకోక తప్పుతలేదు. ఎందుకంటే ఆనాడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండి నేను పిసిసి అధ్యక్షుడిగా దిగినాక పార్లమెంట్లో ఉండి అన్వయ హనుమంతరావు నువ్వు తప్పనిసరిగా బీసీ మీటింగులు పెట్టాలన్నాడు. సూర్యాపేటలో పెట్టిన, కానీ ఆ రోజులలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆ రోజు మొదలు ఆయన చెక్లం శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఆ మీటింగ్కు బీపీ మౌర్య, పిఎం సయీద్, డిప్యూటీ స్పీకర్ సుభాష్ యాదవ్, డిప్యూటీ సీఎం కూడా రావడం జరిగింది. 2 లక్షల పైన జనం వచ్చింది. ఆ తర్వాత వరంగల్లో కూడా మీటింగ్ పెట్టిన, అదేవిధంగా పార్లమెంటులో 11 ఏళ్లు కొట్లాడి ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తేగలిగిన అది ఎవరు నా బలం కాదు, సోనియా గాంధీ బలం. సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడైతే కొట్టేసిందో రిజర్వేషన్ లేదంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్, ఓన్లీ పార్లమెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్తే బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా. ఇవాళ యూపీఏ చైర్పర్సన్ చేసింది, కానీ మన కాంగ్రెస్ నాయకులు ప్రతి దగ్గర కూడా చెప్పాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాం, మనం అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేసినాం ప్రజల దగ్గరికి పోవాలంటున్నాం. అదేవిధంగా గతంలో పివి గారు చేసినటువంటి ప్రోత్సాహంతో ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు కూడా బహిరంగ సభ పెట్టడానికి మొదలు కొంత ఆలోచన చేసిన తర్వాత ఆయన మద్దతు ఇస్తే పెడితే అదే సూర్యాపేటలో 2 లక్షల పైన జనం వచ్చారు. అదే ఆ తర్వాత వరంగల్లో 5-6 లక్షల మంది వచ్చారు. సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలుగా తప్పనిసరిగా ఆమె బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తే నేనే ఇనిషియేటివ్ తీసుకొని పెడితే ఆనాడు చాలా మంది నాయకులు వ్యతిరేకం చేసిన ప్రజలు వచ్చిండ్రు. ఆ తర్వాతనే రాజశేఖర రెడ్డి పాదయాత్ర పెట్టాడు. కానీ ఒక్కరు కూడా సూర్యాపేట మాట మాట్లాడరు, లేకుంటే వరంగల్ ఏమైనా రాజశేఖర్ తెచ్చిండొచ్చు, నేను కాదంటలేను. కానీ బీసీల గురించి పోరాడినటువంటి వ్యక్తిగా ఇవాళ తప్పనిసరిగా ఏదైతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటుండో సూర్యాపేట బహిరంగ సభకు, అదేవిధంగా
గజ్వేల్ సభకు కూడా తప్పనిసరిగా నేను నా పూర్తి సహకారం ఇస్తా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.